AF न्यूज़ उर्दू में खैर मकदम है आज की खबरें। जिले संगारेड्डी डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर वेंकटेश्वरलू ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि सेंट एंथोनीज हाई स्कूल जिले संगारेड्डी में हर साल की तरह इस साल भी 8 जनवरी तथा 10 जनवरी मुनक्किद होने वाले 3 रोज़ा ज़िले की सतह तालीमी साइंस फेयर का पीर को सेंट एंथोनीज हाई स्कूल संगारेड्डी में वज़ीर सेहत मिस्टर दामोदर राज नरसिम्हा के हाथों इफ्तिताह अमल में आएगा। इन्होंने कहा कि इस सिलसिले में 12 कमेटी कन्वीनर्स को जिम्मेदारियां दी गई है और ज़िले के तमाम हाई स्कूल्स और प्राइमरी स्कूल्स के हेड मास्टर्स और असातिज़ा को इत्तला दी गई है कि वो अपने मुतालिका स्कूलों के तलबा को इस साइंस फेयर में ज़्यादा से ज़्यादा हिस्सा लें। इस मौके पर जाकिर हुसैन मीडिया कन्वीनर, विजय कुमार साइंस ऑफिसर, वेंकटेशम CMO, सेंट एंथोनीज कॉलेज के प्रिंसिपल सलमान रेड्डी और कर्नाकर रेड्डी AD शंकर के अलावा दीगर मौजूद थे। ఈరోజు కూడా చాలా సంతోషం మీరందరినీ కలవడం। మీరందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లాలో ఫిజికల్గా ఈసారి సైన్స్ ఫేర్ నడుస్తున్నది। మంత్రి జిల్లా గతంలో కూడా మీ సపోర్ట్ చాలా ఉంది మనకు, ఎప్పుడు కూడా గత 5-7 ఇయర్స్ నుంచి చూస్తున్నాం। ఎప్పుడు కూడా మన ప్రెస్ వాళ్ళు మన జిల్లాలో ఏ ఒక్క వార్త కూడా సింగిల్ వార్త కూడా నెగటివ్ రాయలేదు। కొన్ని సందర్భాలు మీకు మీ వలన రాష్ట్రంలో కూడా మన జిల్లాకి మంచి పేరు వచ్చింది। మీ ఏదైతే న్యూసెస్ కవర్ చేసిండ్రు ఆ న్యూసెస్ వలన రాష్ట్రంలో కూడా ఈ జిల్లాలో ఇంత మంచిగా నడుస్తుందని మాకు మంచి పేరు వచ్చేది। మీ సహకారం మాకు కావాలి। మీ హెల్ప్ వలన మా టీచర్లకు మా పిల్లలకు ఒక ఎంకరేజ్మెంట్ అయితే సార్ ఎంకరేజ్మెంట్ చేశారు। ప్రతి సంవత్సరం మీరు మాకు సహకరించారు। ఈ సంవత్సరం కూడా సైన్స్ ఫేర్ మీరు మంచిగా సక్సెస్ చేస్తారని, ఎందుకంటే మీ మీడియా మిత్రులది పాత్రతోనే ఒక కళ వచ్చేస్తుంది సైన్స్ ఫేర్ మీద। మీరందరికీ మిగతా డీటెయిల్స్ కూడా ఏమేమి జరుగుతుంది, ఎవరు ఇనాగ్రేషన్ చేస్తారో, ఎప్పుడు ఉంటుంది మా డిఓ గారు మొత్తానికి మీకు వివరణ ఇస్తారు। మీరందరికీ మరొకసారి వెల్కమ్ చేస్తూ ఈ ప్రెస్ మీటింగ్కి విశేషించి మాట్లాడుతూ డిఓ గారితో కోరుతున్నాం సార్। రేపటి నుంచి మరి 3 రోజుల పాటు మనం డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటి ఏర్పాటు చేసుకోబోతున్నాము। దీనిని గౌరవ మంత్రివర్యులు హెల్త్ మినిస్టర్ మనకు దామోదర రాజ నరసింహ గారు గౌరవనీయులు మరి వారి చేత ఈ ప్రారంభోత్సవం అనేటువంటిది చేసుకోబోతున్నాము। ఇందులో జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా, మరి డిఓగా నేను కన్వీనర్గా ఈ కార్యక్రమానికి బాధ్యత వహిస్తూ ఉన్నాము। మరి ఇందులో అదే కాకుండా మంత్రి గారే కాకుండా ఇతర ఎమ్మెల్యేలకు, తర్వాత గౌరవ వ్యక్తి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా మేము అతిథులుగా ఆహ్వానించడం జరిగింది। మన జిల్లాలో దాదాపుగా యూపీ లెవెల్ అండ్ హై స్కూల్ స్థాయి విద్యార్థులు దాదాపుగా 1000కు ప్లస్గా ఇప్పటికే రిజిస్ట్రేషన్ అనేటువంటిది వారి ఎగ్జిబిట్స్ని తీసుకురావడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు। వీరే కాకుండా డైరెక్ట్గా కూడా తీసుకొచ్చేటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు। అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది। దాదాపుగా 11 కమిటీలను మేము ఏర్పాటు చేసుకున్నాం। ఈ కమిటీల ద్వారా ఎటువంటివి విద్యార్థులకు అంతరాయం కలగకుండా, అదేవిధంగా వీక్షించేటువంటి విద్యార్థులకు కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా, అంతేకాకుండా వారికి సంబంధించినటువంటి భోజన ఏర్పాటు కానీ, లేకుంటే దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు సపరేట్ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయడానికి మేము చర్యలు అనేటువంటి తీసుకోవడం జరిగింది। మరి ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం జరుపుకోబోతున్నాం, ఎందుకంటే అన్ని జిల్లాల్లో కూడా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటిది మరి ఆన్లైన్ ద్వారా చేస్తుంటే మరి మంత్రి గారి ప్రోత్సాహంతో, జిల్లా కలెక్టర్ ప్రోత్సాహంతో విద్యార్థుల యొక్క సృజనాత్మకతను, అదేవిధంగా వారిలో ఉన్నటువంటి వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో, భావి శాస్త్రవేత్తలను తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఫిజికల్గా పెట్టాలి। ఎందుకంటే వారు తెచ్చేటువంటి ఎగ్జిబిట్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా అవి, ఎందుకంటే అవి ఒకవేళ ఇన్నోవేషన్ లెవెల్లో ఉంటేనక వారి విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూర్చేటువంటివి, మానవాళికి చేకూర్చేటువంటివి, సమాజానికి చేకూర్చే విధంగా అవి వారి ప్రయోగాల ద్వారా మరి అందుబాటులోకి వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో మరి ఏర్పాటు అనేటువంటి చెప్తున్నాం। ఇందులో ప్రధానంగా మెయిన్ థీమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సొసైటీ అనే దాని మీద, ఇందులో సబ్ థీమ్స్ 5 ఉన్నాయి। హెల్త్, లైఫ్, అగ్రికల్చర్, కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, తర్వాత కంప్యూటేషనల్ థింకింగ్ అనేటువంటి దాని మీద ఏర్పాటు చేసుకున్నాము।
కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి అదే తీసుకొచ్చినటువంటి విద్యార్థికి కూడా ఎవరైతే బెస్ట్ అనేటువంటివి చేయగలిగారో, మానవాళికి ఉపయోగపడతాయో, సమాజానికి ఉపయోగపడతాయో వాటిని మాత్రమే మేము ఈ సబ్ టీమ్స్లో స్టేట్కి అనేటువంటి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వారు ఇక్కడ స్టేట్లో సెలెక్ట్ అయిన తర్వాత మరి జాతీయ స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా పేరు తీసుకొస్తారనేటువంటి ఉద్దేశంతో మేము వాటికే ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా ఈ జిల్లా నుంచి మరి రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా జపాన్ దాకా కూడా వెళ్ళి మరి విద్యార్థులు అక్కడ కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో పాల్గొని రావడం జరిగింది విద్యార్థులు, సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు. కాబట్టి ఇదొకటి చక్కటి ప్లాట్ఫామ్ విద్యార్థులకు అందరికీ కూడా. మరి మన జిల్లాలో ఉన్నటువంటి వస్తున్నటువంటి విద్యార్థులు, తీసుకొచ్చేటువంటి విద్యార్థులు వారి భవిష్యత్తు కూడా మంచి ఉపయోగపడతాయనేటువంటి తెలియజేస్తూ, మరి రేపటి నుంచి మరి 3 days అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులకు అందరికీ కూడా మరి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సైన్స్ ఆఫీసర్ కూడా టీమ్స్ గురించి చాలా చెప్పడం జరిగింది. మాకందరికీ మీరు సుపరిచితులే. దాదాపుగా ఈ యొక్క ప్రోత్సాహము, మీ సహకారం అనేది ఎప్పుడు పర్వాలేదు. ఎందుకంటే జిల్లాలో మేము ఎస్ఎస్సీ తరఫున కూడా చాలా రకాల కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇండివిజువల్గా మీరు తీసుకొని, అంటే మీరు మీకు మాకు ఉన్నటువంటి సమన్వయం, కోఆర్డినేషన్ ద్వారా చాలా పర్ఫెక్ట్గా జిల్లాలో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మనం సైన్స్ ఫేర్కి సంబంధించి అయితే ఈ సంవత్సరం కొత్త కాదు, దాదాపుగా మన జిల్లాలో చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఇది హైదరాబాద్ దగ్గరగా ఉండడంతో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మంత్రులు కూడా పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మీరు కవర్ చేస్తున్నారు. అదేవిధంగా మన జిల్లాలో మిగతా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో పాఠశాలలు ఎక్కువ, అదేవిధంగా పార్టిసిపేట్ అయినటువంటి విద్యార్థుల సంఖ్య ఎక్కువ. ఎందుకంటే అర్బన్ ఏరియాలో ఎక్కువ ఉంది కాబట్టి ప్రైవేట్ పాఠశాల నుంచి, ప్రభుత్వ పాఠశాల నుంచి దాదాపు ఒక 10 నుంచి 20 వేల మంది విద్యార్థులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు రేపు ఈ యొక్క ప్రదర్శన తిలకించడానికి. సో కాబట్టి మ్యాక్సిమం స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తాయి. లోకల్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ పిల్లలు అందరూ వస్తారు. ఇన్నోవేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే, మనం ఇక్కడ మనకు ఉన్నటువంటి విద్యాశాఖ ప్రోత్సాహం, అదేవిధంగా సైన్స్ ఆఫీసర్ యొక్క కృషి మనం చెప్పలేదు. ఎందుకంటే మన దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్కి, నేషనల్ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా మన యొక్క ఎగ్జిబిట్స్ అనేవి వెళ్ళడం జరిగింది. రీసెంట్గా జపాన్లో కూడా మన విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క ప్రతిభను వెలిగియడం వరకు ఎప్పటికప్పుడు మనము జాతీయ భారత సైన్స్ కాంగ్రెస్ కావచ్చు, ఇన్స్పైర్ రూపంలో కావచ్చు, అది ఎవ్రీ ఇయర్ జరిగేటటువంటి సైన్స్ ఫేర్ రూపంలో మనం వీటిని వెలికి తీసి మనం ముందుకు తీసుకెళ్తున్నాం. దాన్ని అంటే అది వెలికి తీయడము ఇక్కడ మనం చూపించడం కాదు, మీ ద్వారా ఏమవుతుందంటే అది ఇంకా ఫోకస్ అయిపోయి మొత్తం మీద మన సంగారెడ్డి యొక్క జిల్లా యొక్క ప్రశస్తిని మొత్తం మనం బయటకంతా వెళ్ళిపోతాం. అది అఫ్కోర్స్ మీరు కనుక మాకు అంటే ఉన్నటువంటి దాన్ని పిల్లల యొక్క ప్రతిభను కనుక పేపర్లో కనుక చూపించకపోతే అది ఒక స్కూల్ వరకే లేదా ఒక ఎగ్జిబిట్ ప్రదర్శించిన వరకే పరిమితం అయిపోతుంది. సో అట్లాంటి పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే మన జిల్లాలో చాలా యాక్టివ్ మీడియా ఉంది కాబట్టి మీరందరూ ఎప్పటికప్పుడు పిల్లలకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన జిల్లాకు అదేవిధంగా మంచి పేరు కూడా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇదే సహకారం ఎలాగెలా ఉండాలని చెప్పేసి మీ అందరినీ మళ్ళీ మరొకసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.